పశువుల దవాఖానలో మొత్తం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నాడు. మళ్ళీ సమయపాలన పాటించడం లేదు. ఈ డాక్టర్ మాకు వద్దు. ఇచ్చినా కానీ అవి చనిపోతున్నాయి పశువులు మొత్తం. ఏమనంటే కాంప్లైంట్ వేసుకోపో, పోలీస్ కేసు పెట్టుకోపో అని బెదిరిస్తున్నాడు మాకు. మళ్ళా వచ్చినా కానీ 3-4 గంటలు ఇక్కడ నిల్చొని ఉంటున్నాం మేము డైలీ. అయినా కానీ ఎన్నిసార్లు ఇట్లా చెప్పినా కానీ రాంపేట పొమ్మంటారు మమ్మల్ని. రాంపేట పోతే రాంపేటలో ఎక్కడ ఇస్తారు మాకు మందులు? నియంబిలు ఇస్తారు కానీ ఇక్కడ సప్లై లేదంటుండు. సప్లై మరి ఎక్కడ ఉంటుంది మరి? సప్లై లేదు, స్టాక్ లేదు, మందులు లేవు. మరి ఏముంది మరి? బీరకు తాళం వేసుకోబోతుండు, బీరకు తాళం వేసుకోతుంది. మేడం అక్కడ ఉంటుంది, మేడంకు కూడా తాళం లేదు. బీరకు తాళం వేసుకుంటే మేము ఎట్లా వెళ్ళాం? పశువులు ఉంటే మరి మాకు ఎట్లా మరి? అప్పుడు రక్షణ ఎట్లా? ఈ డాక్టర్ మొత్తం రావడం లేదు, మొత్తం డుమ్మాలు కొడుతున్నాడు. మొత్తం చనిపోయినాక కుళ్ళిపోయినాక ఏం తీసుకురమ్మంటావు? ఇంత స్టాక్ లాంటివి మందులు అయిపోయినాయి, మొత్తం ఎక్స్పైరీ అయిపోయినాయి. అవి ఇస్తున్నావు ఏమనంటే వీడియో ఇస్తున్నావు, మమ్మల్ని తాగేస్తున్నావు అంటుండు. మీది గొడవ, ఆఫీస్కి గొడవ వస్తున్నావు అంటుండు ఇంతమందిని. ఇది పరిస్థితి. ఈ డాక్టర్ మాకు వద్దు. మేము ఈ గ్రామాన్ని బట్టి మాకు ఈ డాక్టర్ వద్దు, ఇతను ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాం. మేము హాస్పిటల్లో డాక్టర్ మణికుమార్ గారని విధులలో కరెక్ట్ టైంకి రావడం లేదు. 2 గంటలు 3 గంటలు రైతులు వెయిట్ చేసిపోతుంది. ట్యాబ్లెట్లు ఇస్తలేడు, ఎక్స్పైర్ అయిన మందులు ఇస్తున్నాడు. ఒక బర్రెకు 10 ml ఇంజక్షన్ ఇవ్వలేదు, కానీ 2 ml ఇంజక్షన్ వేసి తొలిస్తుంది ఇచ్చిన అని చెప్పి. బర్రె కట్టింది అంటుండు, 3 నెలలకు ఇవ్వకుండా మాట్లాడు, మళ్ళీ కట్టలేదు అంటున్నాడు. ఆయనకు విధులు నిర్వహించాలన్నప్పుడు సప్లై పోవాలి, రాకపోవడానికి ఎందుకు? మందుల బీరువాళ్ళకి తాళాలు వేసుకొని పోతుండు. ఇప్పుడు ఉన్న మేడం మీద ఇబ్బంది పెడుతుండు. ఆమె ఏమిటికి వెళ్ళిస్తుంది? మందులకు తాళాలు వేసుకోమైనా ఆమె ఎడికి వెళ్ళిస్తుంది. నువ్వు డ్యూటీ బరాబరి చేస్తే అయిపోతుంది కదా. మేము ఇది వరకు ఆల్రెడీ ఏడీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ సార్ ఏమన్నాడంటే డిఎం కంప్లైంట్ చేయాలి, లెటర్ గ్రామ పంచాయతీ నుంచి లెటర్ పంపేయండి, అట్లయితే నేను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను, నేనేం చేయలేను. డిఎం రికమెండేషన్ మీద వచ్చిండు ఆయన, నాతో కాదని చెప్పి ఆయన పట్టించుకుంటున్నాడు. మరి మందులను ఏం చేస్తుండే? అమ్ముకుంటున్నా బయట. వచ్చిన మందులన్నీ ఏమవుతున్నాయి? ఎక్స్పైర్ అయిన మందులు గోజాలకు ఇచ్చి మీ మంచి మందులు నువ్వు ఏం చేస్తున్నావు? అమ్ముకుంటున్నావా? లేదండి, మాకు మంచి విధులు నిర్వహించే డాక్టర్లు మాకు కావాలి. మాకు ప్రతి విధానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికి 3 బాధలు చచ్చిపోయినాయి. పోతే కంప్లైంట్ పంచనామా చేయని కూడా వస్తలేడు. ఏమైందంటే పంచనామా చేస్తారు. పంచనామా చేయాలి కదా. ఇన్సూరెన్స్ ఉంటే పంచనామా లేని ఇన్సూరెన్స్ ఎట్లా వర్తించాలి? అది కూడా చేయట్లేదు కదా. మాకు డాక్టర్ వద్దండి, వేరే డాక్టర్ కావాలని చెప్పేసి మేము రికమెండేషన్ ఇస్తాం. 11-12 దాకా రావట్లేదు. మొన్న నా బర్రె చచ్చిపోయింది. వెటర్నరీ ప్రాబ్లం వల్ల మా బామ్మకి డైరీ మొత్తం 6 బాల ముగ్గుగా అమ్ముకుండు. ఇప్పుడు పొద్దున 9:30కి వచ్చిన నేను ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నా, ఇప్పటికి కూడా రాలేదు. అలా ఎక్స్పైర్డ్ అవి ఇంజక్షన్లు. మా ఫ్రెండ్ బర్రె కూడా ఆల్రెడీ అది కట్టినేమో చూడమంటే ఆపరేషన్ ఇంజక్షన్ ఇచ్చిండు. ఏం డాక్టర్? మాకెందుకు ఈ డాక్టర్ మాకు అవసరం లేదు సార్. దయచేసి పై అధికారులు స్పందించి ఈ డాక్టర్ను చేంజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్.